హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవీఓలో చూస్తున్న రెసిపీ వచ్చి వెజ్ శాండ్విచ్ అండి. ఇది నేను చేసే స్టైల్లో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్లోకి కానీ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా కానీ వేడివేడిగా ఇలా ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా అయితే నిర్వాణ ఎక్కువ తింటాడండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత దీనిలో కొంచెం గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏదైతే అది వేసుకుని బ్రెడ్ అనేది ఇటు అటు టోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగే లోపల నేను మీకు ఒక చిన్న స్టోరీ అనేది షేర్ చేస్తానండి. ఒక తల్లి కొడుకులు ఇద్దరు మేకలను కాసుకుంటూ ఉంటారండి. ఒకరోజు బాబు హాలిడే వచ్చిందని చెప్పి మమ్మీ నేను కూడా వస్తాను మేకలను కాయడానికి ఈరోజు అని చెప్తాడండి. సరే అని చెప్పి తీసుకువెళ్తుంది వాళ్ళమ్మ. తీసుకువెళ్ళిన తర్వాత దారి మధ్యలో వాళ్ళ బాబు అడుగుతాడు, మమ్మీ నువ్వు రోజు ఇంత కష్టపడి చేస్తావు కదా ఇంట్లో నుండి బయట, మరి నీకు కష్టమని అనిపించదా? మనం ఎప్పుడు సుఖపడతాం మమ్మీ, మనకి ఇంకా ఈ కష్టాలు పోవా అని చెప్పి అడుగుతాడు బాబు. అయితే సరే నాన్న అని చెప్పి ఒక 5 minutes ఆలోచించి, నేను దీనికి ఆన్సర్ ఈవినింగ్ చెప్తాను నాన్న, నాకు కొంచెం నీరసంగా ఉంది, నువ్వు ఈ మేకల్ని కాస్తూ ఉండు, నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతుంది. సరేలే అని చెప్పి వాళ్ళ బాబు సాయంత్రం వరకు మేకలను కాల్సే అలసిపోతాడండి. అలసిపోయిన తర్వాత మమ్మీ ఈవినింగ్ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత బాబుని అడుగుతుంది, నాన్న పొద్దున్నంతా నువ్వు మేకలు కాసే అలసిపోయావా? సారీ నాన్న నిన్ను ఇలా మేకలు కాపించినందుకంటే. ఏం పర్లేదమ్మా అని అంటారు. మరి మేకలు ఏం చేసినాయి నాన్న పొద్దున్న నుండి ఇప్పటి వరకు అని చెప్పి అడుగుతుంది. అమ్మ కొన్ని మేకలు నుంచున్నాయి, కొంతసేపు పడుకున్నాయి, మిగతా మేకలు ఎంత పడుకోబెట్టినా పడుకోలేదమ్మా. కొన్ని మేకలేమో అటు ఇటు పరిగెత్తినాయి, కొన్ని మేకలు నడుస్తూ ఉన్నాయి, కొన్ని మేకలు కూర్చున్నాయి, అలా ఉన్నాయమ్మా, అన్నీ ఒకేలాగా స్టాండర్డ్గా లేవమ్మా అని చెప్పి ఆ బాబు చెప్తాడు. అవునా నాన్న, మరి నిన్ను ఇబ్బంది పెట్టినాయా అంటే అవునమ్మా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఇప్పుడు చూసావా మేకలు ఎలా ఒకేలా లేవో, మన కష్టాలు కూడా అంతే, ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకప్పుడు సుఖము ఒకప్పుడు కష్టము అనేది వస్తుంది. అది దేవుడు మనకి ఇచ్చిన ఇది నాన్న. ఎప్పుడు సుఖమే ఉన్నా మనకి తెలియదు, ఎప్పుడు కష్టం ఉన్నా మనం బాధపడతాము. అందుకనే అప్పుడప్పుడు సుఖము అప్పుడప్పుడు కష్టాలు అనేవి వస్తాయి. అందుకని నేను చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి నీకు ఎగ్జాంపుల్గా చెప్పాలని నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నీకు మేకలు కాయమని చెప్పాను, ఫీల్ అవ్వకు నాన్న అని చెప్తే, సరే అమ్మ నాకు అర్థమైంది, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. నచ్చిందా చిన్న స్టోరీ? ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. అదే ప్యాన్లో రోస్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికము, నా దగ్గర పన్నీర్ కూడా ఉందండి అందువల్ల పన్నీర్ కూడా వేసాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకుని ఉప్పు వేసి కొంచెం కారం వేసి మగ్గపెట్టుకోండి సరిపోతుంది. అలా పచ్చిగా కూడా చాలామంది చేస్తారు, నేను కొంచెం మగ్గపెట్టి చేస్తాను ఆ ప్రాసెస్లో. మీకు ఎలా నచ్చితే అలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత వేపి పెట్టుకున్న బ్రెడ్ మీద ఇలా మైనస్, టమాటా సాసు, గ్రీన్ చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు చేసే టైంలో అవైలబుల్ లేదు, అందుకని మీకు చూపించలేకపోయాను. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దానిలో వేసుకోవాలి. మన దగ్గర నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. క్యారెట్ నేను పీసెస్ కాకుండా తొందరగా మగ్గదని తురిమి వేసుకున్నాను, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ కూడా అదే విధంగా రాసి ఇలా క్లోజ్ చేయాలండి. ఇలా కూడా తినొచ్చు. నేనైతే నిర్వాణకి దీని మధ్యలో చీజ్ అనేది పెట్టి ఇస్తాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే చీజ్ పెట్టండి, చీజ్ ఉంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఈ విధంగా చీజ్ అనేది మిడిల్లో పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము ఆయిల్ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. అదే ప్యాన్లో ఒక్కసారి మనం ఒక 2 minutes ఇటు అటు కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆ చీజ్ అనేది మెల్ట్ అవ్వాలి కదా, చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక పక్కన వేడైన తర్వాత ఇంకో పక్కన టర్న్ చేస్తే సరిపోతుంది. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఎలా ఉంటున్నాయి రెసిపీస్ అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.
ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలా, ఇంకా నేనేమన్నా మార్చి ఏమన్నా చెయ్యాలా, మీరు చెప్పే ప్రాసెస్లో కాకుండా చేసేలాగా చెప్పండి. నేను చేసే ప్రాసెస్ కాకుండా మీరు ఎలా చేస్తారు అనేది కూడా చెప్పండి, దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. ఈ విధంగా ఒక పక్కన వేపుకోవాలండి. అలా వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది, లేదా చల్లారిన తర్వాత కూడా బాగానే ఉంటుంది, కానీ వేడిగా అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒక వీక్ టైంలో నిర్వహణకైతే నేను ఇదైతే సర్వ్ చేస్తాను. అన్ని వెజిటేబుల్స్ కూడా వెళ్ళినట్టు ఉంటాయి కాబట్టి ఈ విధంగా వేపుకోవాలండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత వెజ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో అనేది చెప్పండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ప్లేట్లో చేసి నిర్వహణకు సర్వ్ చేస్తే సరిపోతుంది. మీ పిల్లలకి కూడా మీరు సర్వ్ చేసి ఎలా వచ్చింది, పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో అనేది కూడా నాకు చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.